హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ నౌ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వీడియోస్ కొంచెం ఎండ్ వరకు చూడండి. అచ్చంపేట నియర్ బై ఉన్న విలేజెస్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ మన రంగాపూర్ జాతర గురించి తెలిసే ఉంటుంది. సో నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తుంది ఏంది అనేది ఐ డోంట్ నో అబౌట్ దట్ కదా. సో అందుకోసమని వాళ్ళకి మన రంగాపూర్ జాతర గురించి కొన్ని విషయాలు నాకు తెలిసినవి నేను చూసినవి చెప్పాలని అనుకుంటున్నానండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇందులో భాగంగా ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే, ఏమైనా మిస్టేక్ చెప్పి ఉంటే ఫస్టే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్ అండి. ఐ రిపీట్ దట్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే ఫస్టే చెప్తున్నాను, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఎందుకంటే ఏమో చెప్పలేం, ఒకవేళ నాకు తెలిసింది మీకు తెలిసి అది కరెక్ట్ కాదేమో కదా. సో అందుకని ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్ అండి. సో యాక్చువల్లీ వీడియో తీయాలా వద్దా అని కొంచెం నర్వస్ ఉండే అండి. మళ్ళీ బ్యాడ్ ఏమైనా పోర్ట్రేట్ అవుతుందా ఏంటి అని. ఇంకా నాకు నేనే చెప్పుకొని ఇట్స్ ఓకే అని మళ్ళీ ప్రీవియస్ వీడియోస్లో మీకు నేను చెప్పాను కదా, ఎవరో ఏమన్నా అనుకుంటారేమో అని, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని మీరెందుకు బ్యాక్ స్టెప్ వేయడం. సో అదే ఆలోచించి ఈ వీడియో పోస్ట్ చేయాలా వద్దా అని అదే ఆలోచించానండి నేనైతే. సో అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటూనే ఉంటారు. వాళ్ళకేం కొత్త కాదు నా గురించి అనుకోవడం, మన గురించి అనుకోవడం. సో అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారండి కదా. సో మనమే మిస్టేక్ చెప్పట్లేదు, మిస్టేక్ చేయట్లేదు. సో ఎందుకు వాళ్ళకి ఎక్స్పెషల్లీ ఎవరో ఏమో అనుకుంటారని వాళ్ళకి ఎందుకు భయపడి స్టాప్ అవ్వడం అని నేను మళ్ళీ ఇంకా నాకు నేనే చెప్పుకొని వీడియో చేస్తున్నా అండి. సో అదనమాట. మన రంగాపూర్ జాతర ఎక్కడ అంటే నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అచ్చంపేట మండలం ఉంది కదా, దానికి ఒక 8 కిలోమీటర్స్ ఆర్ 9 కిలోమీటర్స్ అండి. 8 ఆర్ 9 కిలోమీటర్స్ అక్కడ నుంచి రంగాపూర్ అనే విలేజ్లో హజ్రత్ సయ్యద్ నిరంజన్ షావలి దర్గా ఉంది. అక్కడ మనకి ఎవ్రీ ఇయర్ సంవత్సరంలో వచ్చే మొదటి నెలలో జనవరి 17కి అండి. 17కి అంటే రంగాపూర్కి నియర్ బై విలేజెస్ నుంచి మనకి గంధం వస్తుందండి. ఆ గంధం అనేది 17కి వాళ్ళ విలేజెస్లో సెలబ్రేట్ చేస్తారు. సో నైట్కి అక్కడ సెలబ్రేట్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరి గంధం అనేది మనకి రంగాపూర్కి నెక్స్ట్ డే అంటే మిడ్ నైటే వస్తుందని 1:30 నుంచి స్టార్ట్ అవుతుందేమో. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. మేబీ 1:30, 2:30 నుంచి వస్తాయండి గంధాలు అనేది. సో ఆ గంధాలు అనేది వచ్చి ఆ గంధాలు అనేది 17 నైట్ వస్తుంది కదా. సో 18 పడ్డట్లే అప్పుడు మనకి 18కి. సో ఆఫ్టర్ 12 వస్తుందండి. సో 18 మార్నింగ్ గంధాలు వచ్చిన తర్వాత 18 మార్నింగ్ కందూర్లు అనేది చేస్తారు. సో ఈ గంధం చూడడానికి నియర్ బై విలేజెస్ అయినా ఇంకా చాలా దూరం నుంచి వస్తారండి మన దగ్గరికి. కందూర్లు చేసే వాళ్ళు ఉంటారు. పెద్ద పెద్ద కందూర్లే జరుగుతాయి ఇక్కడ. చూస్తున్నారు కదా ఈ హడావిడి అంతా ఎట్లా ఉందో. నార్మల్గా చిన్నదైతే కాదండి మన దగ్గర. ఈ రంగాపూర్ జాతర అనేది ఒక 1 వీక్ దగ్గర చేస్తారు. సో విలేజ్కి ముందే గంధం చూడాలి అని అనుకునే వాళ్ళు 1:30కి చేరుకోలేరు కదా, మేబీ ఎంత వచ్చినా రాలేరు. సో బిఫోర్ 1 డేనే స్టార్ట్ అవుతుందండి. వాళ్ళు అక్కడ నుంచి 1 డే ముందే వచ్చి చూసుకుంటారనమాట. ప్లేసెస్ చూసుకొని ఇళ్ళల్లోనే దిగుతారు మ్యాక్సిమం. కొంతమంది నియర్ బై పొలాలు చుట్టుపక్కల కొంచెం దర్గాకి కొంచెం నియర్ బై ఉంటుంది కదా ప్లేసెస్, అక్కడ దిగుతారనమాట. మ్యాక్సిమం ముందొచ్చే వాళ్ళైతే ఇళ్ళల్లోనే దిగుతారు. దట్టు ఏంటంటే ఇంకా ఈ ఇయర్ వస్తారు కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ బి సేమ్ అదే ఇళ్ళల్లోకి వస్తుంటారనమాట. అలా కొంచెం పరిచయాలు పెంచుకొని అలాగే వస్తారు మ్యాక్సిమం. సో అదనమాట. ఫస్ట్ బిఫోరే వస్తారు కదా. సో ఆ రోజు నైట్ గంధాలు చూసుకుంటారండి. ఆ రోజు గంధం చూడడానికే వాళ్ళు బిఫోర్ డే వస్తారు. గంధం చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కందూర్లు చేసే వాళ్ళే బిఫోర్ వస్తారండి. కందూర్లు అంటే చిన్న కందూరు కాదు కదా. ఇప్పుడు కొంచెం ఏదైనా మొక్కుబడి ఉందనుకోండి, వాళ్ళకి సంబంధించిన కందూరు అంటే 1 or 2 మెంబర్స్ చేసుకొని వెళ్ళేది కాదు కదా. సో వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ ట్రాక్టర్స్లలో, డీసీఎంస్లలో అలా. ఇంతకుముందు ప్రీవియస్ ఏంటి అంటే నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా, ఎడ్ల బండి తీసుకొని వచ్చేవాళ్ళంట అప్పట్లో. సో అలా 2-3 డేస్ ముందే. ఇప్పుడంటే ట్రాక్టర్స్ అది ఉంది కాబట్టి 1 డేలో మార్నింగ్ ఒకవేళ ఎంత దూరం ఉన్నా మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ వరకు వచ్చేస్తారు.
కాకపోతే ఇంతకుముందు అలా వచ్చేవాళ్ళంట ఎడ్ల బండిల పైన. సో ఎడ్ల బండిల వరకే తెలుసండి, అంతకుముందు గురించి తెలీదు. సో అలా వచ్చేవాళ్ళనమాట, అలా వచ్చేవారంట. సో ఇప్పుడేంటి అంటే వన్ డే బిఫోరే వస్తారండి. 1 డే బిఫోర్ వచ్చి స్టే చేసి ఆ గంధాలు చూసుకుంటారు. గంధం చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కందూర్లు అనేది చేసుకుంటారండి. వాళ్ళు మొక్కుంటారు కదా, వాళ్ళ మొక్కులు తీర్చుకొని అసలు ఇదేంటి అంటే మనకి ఎస్పెషల్లీ ఫర్ ఈ క్యాస్టే అని కాదండి. ఈ క్యాస్ట్ వాళ్ళే రావాలి, ఈ క్యాస్ట్ వాళ్ళే చేసుకోవాలని అలా ఏం లేదు ఇక్కడ మన దగ్గర. కులమతాలకు అతీతంగా చేసుకుంటారండి. చేసుకుంటారు. అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే ఆ క్యాస్ట్ ఫీలింగ్ లేకోకుండా అందరూ సమానమే అన్న భావన అది ఎంత బాగుంటుందంటే చూస్తుంటేనే అర్థమవుతుండొచ్చు మీకు. దర్గాలో ఉన్న ఒక చిన్న క్లిప్ ప్లే చేశా కదా ఫస్ట్. సో అక్కడే చూడండి, అలా ఎప్పుడూ రాలేదండి. ఈ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ అని ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, కందూర్లు చేస్తారు. ఇంకా ఎక్కువ ఏంటంటే వేరే క్యాస్ట్ వాళ్ళే ఎక్కువ కందూర్లు చేస్తారండి మన దగ్గర. చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుంది కదా. భిన్నత్వంలో ఏకత్వం అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు దయచేసి స్కిప్ చేసేయండి. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేసేయడమే బెటర్. ఎందుకంటే ఇంకా కొంతమందికి కొన్ని పిచ్చి ఉంటుంది కదా, అందులో అదనమాట. సో ఇట్స్ ఓకే అండి, లీవ్ ఇట్. మళ్ళీ టాపిక్ వచ్చి క్యాస్ట్ దగ్గరికి పోతుంది. మన రంగాపూర్ జాతరకు వచ్చేద్దాం. సో ఇదండి, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా, ఇది నేను 20కి అండి, ఇది 20 రోజు నేను షూట్ చేశాను వీడియో. నెక్స్ట్ డే పోస్ట్ చేస్తున్నా. ఇంకా మన జాతర 4 days ఉంటుందండి. ఇంకా ఇప్పటి నుంచి 21 నుంచి ఇంకా 4 days వరకు ఉంటుంది. కాకపోతే 18కి ఎక్కువ ఉంటుందండి. 18కి కందూర్లు జరుగుతాయి కాబట్టి 18కి ఎక్కువ రష్ ఉంటుంది. 18, 19, 26 వరకు ఉంటుందండి మ్యాక్స్. 1 వీక్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా. కాకపోతే 18 నుంచి కందూరు చేస్తారు కాబట్టి ఆ రోజు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఆ రోజు అందరూ వస్తారు, మ్యాక్స్ ఆ రోజు బాగుంటుంది. సో ఇంకా చిన్నపిల్లలు అలా ఉన్న వాళ్ళు ఒక 2-3 days ఆగైనా రావచ్చు. ఇంకా ఇది 17 నైట్కి స్టార్ట్ అయ్యి 1 వీక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది జాతర. 1 or 2 days అయితే అయిపోయేది కాదు. సో 1 వీక్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఒకవేళ ఇప్పుడు పాసిబుల్ అవ్వని వాళ్ళు, ఇఫ్ ఇన్ కేస్ కొత్త వాళ్ళు ఎవరైనా రావాలి అని అనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ అండి. మా విలేజ్కి ఆల్వేస్ వెల్కమ్ రావచ్చు మన రంగాపూర్ జాతరకి. సో అదండి, మ్యాక్సిమం నేను అనుకున్న డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేశాను అనుకున్నాను. ఇంకా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకున్నా, బట్ కాకపోతే కొంచెం వీలు అవ్వలేదండి. నేను కూడా పర్టికులర్గా తెలుసుకోవాలి కదా, ఏదో తెలిసింది నోటికి వచ్చింది చెప్పడం కాదు. నేను కూడా కొన్ని అయితే తెలుసుకునే చెప్తున్నాను. కొన్ని నేను చిన్నప్పటి నుంచి చూసింది విన్నది చెప్తున్నానండి. నోటికొచ్చింది ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఏదన్నా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పైన మనం ఏదైనా మిస్టేక్ చెప్పుకుంటే అది ఎక్కడ వెళ్తుందో తెలియదు. చెప్పా కదా ఫస్టే, నేను ఎన్నిసార్లు చెప్పాను. సో అదనమాట, నాకు ఫస్టే భయం, మనం ఏమన్నా చెప్తే ఏది బ్యాడ్ పోర్ట్రేట్ అవుతుంది, ఏది ఎక్కడి వరకు వెళ్తుంది అని. సో అదనమాట, మ్యాక్సిమం నాకు తెలిసిన డీటెయిల్సే ఇవ్వడానికి ప్రయత్నించాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే, ఇది ఎవ్రీ ఇయర్ జనవరిలో 17 నైట్ అండి. 17 నైట్కి స్టార్ట్ అవుతుంది. 18కి కందూర్లు ఇదంతా జరుగుతుంది. సో దర్గా దగ్గర కందూర్లు అవన్నీ చేస్తారనమాట. ఇది కనిపిస్తుందా చింత చెట్టు అండి, విలేజ్కి మిడిల్లో అని కాదు, సో ఇక్కడ సైడ్కి మిడిల్లో ఉంటుందండి చింత చెట్టు. సో ఇదనమాట. ఐఎమ్ సారీ, టాపిక్ మళ్ళీ వేరే సైడ్ వెళ్ళిపోయింది. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటే ఆల్వేస్ వెల్కమ్ అండి. చాలా బాగా సెలబ్రేట్ చూసుకోవచ్చు. మంచిగా మొక్కి మీకు ఏదైనా కోరికలు ఉంటే చెప్పుకొని వెళ్ళొచ్చండి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే రియల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, సారీ ఫర్ దట్ అండి. వీడియోలో కొంచెం ప్రాపర్గా చెప్దామని అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసి వాళ్ళకి 20 days అయింది కాబట్టి ఇంకా కొంచెం ప్రాపర్గా చెప్పాలండి. అండ్ ఇంకా మేము తీసుకున్నాం ఏంటి అని అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి వీడియోలో. సో థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వీడియో ఉంది. సో ఏమేమి తీసుకున్నాం ఏంటి పిల్లలు అది ఇది అని. సో ప్లీజ్ వాచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.